సో హెయిర్ ఫాల్‌కి మెయిన్ రీజన్ హార్మోన్స్ అని తెలుసా? లాస్ట్ వీడియోలో డెఫిషియన్సీస్ గురించి చెప్పాను. కానీ ఇప్పుడు హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయితే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎస్పెషల్లీ మేల్స్‌లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ డీహెచ్టీగా కన్వర్ట్ అయ్యి హెయిర్ ఫాలికల్‌ని వీక్ చేస్తుంది. సో దానివల్ల హెయిర్ అనేది థిన్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ ఈజీగా అవుతుంది. సో ఫీమేల్స్‌లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. సో పీసీఓడి లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 2 హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. సో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఇంక్రీజ్ అయితే హెయిర్ అనేది గ్రోత్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా ఫాల్ స్టేజ్కి వెళ్తుంది. సో సీరమ్స్, షాంపూస్ కాదు ఇక్కడ ప్రాబ్లం. లోపల ఇంటర్నల్ హెల్త్ అండ్ హార్మోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి దాని మీద బేస్ చేసుకొని హెయిర్ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జాక్ట్ టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ చెప్తాను. సో ఫాలో అవ్వకపోతే మిస్ అవుతారు.